సన్నబియ్యంతో పాటు 5 రకాల సరుకులు రేషన్ షాపుల ద్వారా పంపిణీకి ప్లాన్ వచ్చే ఏడాది నుంచి అమలు చేసే ఆలోచన. ధాన్యం కొనుగోలులో తెలంగాణ కొత్త రికార్డ్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఇక్కడ చూసిర్రా, సన్నబియ్యంతో పాటు 5 రకాల సరుకులు వస్తాయట ఇప్పటి నుంచి 5 రకాల సరుకులు. 6 గ్యారంటీల లెక్క సన్నబియ్యము ప్లస్ 5 రకాల సరుకులు అంటే 6 మొత్తానికి 6 ఇస్తారట. ఏంటి 6 అవి చూద్దాం ఒకసారిగా చూడండి. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రేషన్ బియ్యం లబ్ధిదారులకు సన్నబియ్యంతో పాటు 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. గిన్నెలో ఉన్న వాళ్ళు ఫ్రీ బస్సుల సన్నబియ్యంలా ఇంత ఇది దాటలేరు. ఇది దాటితే మళ్ళా బడ్జెట్ ఎక్కువ కావాలి, పైసలు ఎక్కువ కావాలి, పని ఎక్కువ కావాలి, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది దాటలేరు. ఇక రెండే ఒకటి ఉచిత బస్సు పెట్టుకురు, సన్నబియ్యం పట్టుకురు. ఈ రెండే ఏడపోయినా ఈ రెండే చెప్తురు. ఇక పాడిందే పాటరా పాసవాన్ల దాసరా అని ఉన్న సామెత ఏదైతే ఉందో ఇక ఆ 2 విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిండ్రు. అయితే అటు సన్నబియ్యం అంటున్నారు, లేదా ఇటు ఉచిత బస్సు అంటున్నారు. కానీ దాన్ని దాటి మరి 2500 పెన్షను, 2000 ప్లస్ 2000 ఆసరా పెన్షన్లో, లేకపోతే నిరుద్యోగ భృతియో, 2 లక్షల ఉద్యోగాలు ఇది మాట్లాడట్లే ఎక్కడ కూడా. ఓన్లీ ఆ రెండే, ఫ్రీ బస్ సన్నబియ్యం ఈ రెండే వచ్చినాయి వాళ్ళకి. ఇక ఏంటంటే అల్కగా అయిపోయింది, ఇచ్చుడు అల్కగా అయిపోయింది. పైగా ఆ ఇచ్చిన రెండే గొప్ప అని చెప్పి మొత్తం జనాలంతా ఆగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చింది గంతే, దాన్ని ఇంకా ఏందో గొప్పదిగా అన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందని, సన్నబియ్యం అందజేయడంతో రాజీ పడకుండా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. గురువారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు వానాకాలంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరగడంతో మరో రికార్డు సాధించామన్నారు. గతంలో కొనుగోలు చేసిన 70 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందన్నారు. అంటే ఇది 70.20 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో, ఈసారి 70.82 ఇది వీళ్ళు గొప్ప చెప్తారు కదా, అధిగమించిందన్నారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలు సమన్వయం చేయడంతో పాటు తెలంగాణ రైతాంగం భాగస్వామ్యం ఈ రికార్డులో భాగస్వామ్యం ఉందంటాడు. ఎందుకన్నాడు? కష్టపడి పండించినటువంటి రైతులది కాదు క్రెడిట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే వీళ్ళంతా మంత్రులు చాలా కష్టపడ్డారు. అందులో ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన్నే కష్టపడ్డాడు, ఆయన్నే దున్నుకాలు చేసిండు, ఆయన్నే నాట్లు వేసిండు, ఆయన్నే కోతలు పట్టిండు, లాస్ట్కు తనే వడ్లు కాంటాలు వేయించిండు దగ్గరుండి. కానీ బోనస్ అయ్యాడు. సివిల్ సప్లై మినిస్టర్గా ఉండి మనకు రావాల్సినటువంటి సన్నవడ్ల బోనస్ పడది, రైతు బంధు రాదు, ఇటు బోనస్ కూడా రాదు. పేరుకు చెప్పుడు అది వస్తుంది ఇది వస్తుంది, ఇవాళ అది లేదు ఇది లేదు, కాకెత్తుకపోయింది. ఇవన్నీ కూడా అది అటుపోయింది ఇది ఇటుపోయింది. ఇప్పుడు వడ్ల బోనస్ని ఎవరు ఎత్తుకపోయారు? కాకెత్తుకపోయిందా? ఎందుకు వస్తలేవు? యాసంగి సీజన్ ఏమైంది అసలు? అది రాదు. మరి మొన్నగా ఉన్నటువంటి వడ్లకు కూడా వస్తుందా రాదా గ్యారంటీ లేదు. చాలామందికి రాలేదని చెప్తా ఉన్నారు. అసలు మీ ఉద్దేశం ఏంది? మీ ఆలోచన ఏంది? ఇస్తారా ఇయ్యరా? 1100-1200 కోట్లు రిలీజ్ చేయడానికే కింద మీద అవుతూ ఉన్నారు కదా. 3 లక్షల కోట్ల బడ్జెట్లో మీరు ఎంత కేటాయింపులు జరిపి ఎంత ఖర్చు చేసిరు అనేది మాకు అతి త్వరలో లెక్క వస్తుంది. ఇక బడ్జెట్ సమావేశాల కంటే ముందు పెడతారు కాబట్టి అప్పుడు మాట్లాడతాం ఇక మీ సంగతి అని చెప్పి ఇలా ప్రజలు అంటూ ఉన్నారు. సో ధాన్యం దిగుబడుల్లో రైతుల కృషిని అభినందించిన ఆయన వ్యవసాయ రంగం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్లు కాగా 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉన్నాయి. మరి 38.37 మెట్రిక్ టన్నులు తీసుకురు కదా, లక్షల మెట్రిక్ టన్నులు. మరి వాళ్ళకు బోనస్ అయితే ఇవ్వాలి కదా, క్రెడిట్ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ ఒక మాట, బోనస్కి సంబంధించి ఒక మాట చెప్తారు. సాంబా మసూరి, తెలంగాణ మసూరికి ఫుల్ డిమాండ్. రాష్ట్రంలో 20 రకాల పైగా సన్నవరి రకాలు ఉన్నాయని, వీటిలో సాంబా మసూరి, తెలంగాణ మసూరి బాగా డిమాండ్ ఉందన్నారు. వచ్చే యాసంగి సీజన్లో డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం కేటాయింపు చేయమని, అయితే జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు నిబంధనలకు లోబడి నిర్ణయాలు అమలు చేయాలని సూచించారు. తెలంగాణలో మిల్లింగ్ పరిశ్రమ ప్రధాన ఆర్థిక వనరుగా మారిందన్నారు. మంచిగా పనిచేసే మిల్లులు కొత్త మార్కెట్లను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం మద్దతు అందిస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్లో 14.21 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వారి ఖాతాలో 17,018 కోట్లు జమ చేశామని, అదేవిధంగా సన్నాల బోనస్ 1,425 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. ఇచ్చినామని చెప్తారు. చూడండి, 1,425 కోట్లు మొన్న అమ్మినటువంటి సన్నవడ్లకు వచ్చినాయట. మీరు ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడనేమో వచ్చినాయని చెప్తున్నారు, ఇచ్చేసినామని చెప్తున్నారు.
ధాన్యం సేకరణలో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో నల్గొండ, మూడో స్థానంలో కామారెడ్డి, తర్వాత జగిత్యాల, మెదక్ జిల్లాలు ఉన్నట్లు వెల్లడించారు. వానాకాలం సీజన్లో 66.80 లక్షల ఎకరాలు సాగు చేయగా 148.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్కు సన్నాలు పండించిన రైతాంగం ఖాతాలో జమ చేసిందని ఇప్పటివరకు 1425 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కావడంతో కొనుగోలు ప్రక్రియను కూడా సవాల్గా స్వీకరించి 8448 కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందన్నారు. అంటూ ఇక్కడ ఈ వార్త సారాంశం ఏంటిదంటే, రేషన్ షాపుల ద్వారా మనకు కొన్ని సరుకులు పంపిస్తారట 5 రకాలు. నాకు తెలిసి చింతపండు, ఉప్పు, పసుపు, కారం అట్లాంటివి నాకు తెలిసి నిత్యావసర సరుకులు ఏవైతే ఆయిల్ ప్యాకెట్ ఇస్తుండొచ్చు నాకు తెలిసి. ఒకసారి ఇవన్నీ మరి కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదా అంటే, వీళ్ళే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చినాక 2009 తర్వాత ఆయన చనిపోయిన సంవత్సర కాలంలోనే అప్పుడు రోషయ్యను 2 నెలలు ముఖ్యమంత్రి పెట్టి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి అప్పచెప్తే కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిండు ఆ పథకం యాక్చువల్గా గతంలో. తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చినాక అది బంద్ అయిపోయినాయి. అలా సరుకులు ఇవ్వకుండా ఒట్టి బియ్యం మాత్రమే ఎట్లయితే గతంలో ఇచ్చేటోళ్ళు అదే కంటిన్యూ చేశారు. కానీ ఇక్కడ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లనే ఒక 5-6 రకాలు ఉంటుండే, అవన్నీ కూడా కలిపి ఒక ప్యాకెట్ లాగా ఇద్దామని పప్పులు, ఉప్పులు, కొన్ని నిత్యావసర సరుకులలో ఆయిల్ ప్యాకెట్తో సహా ఆ టైంలో ఇచ్చేటోళ్ళు. వీళ్ళకి ఇప్పుడు అది యాదికి వచ్చింది, పాతది యాదికి వచ్చింది. కొత్తగా చేసుడు శాత కాదు, కొత్తగా ఏమైనా క్రియేట్ చేద్దాం, కొత్తగా ఏమైనా కనుక్కుందాం, కొత్తగా ఏమైనా ప్రయత్నం చేద్దామని కాదు. పాతవి గుర్తొచ్చి దాన్ని మొత్తానికి మళ్ళీ మేము కూడా ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం. ఎస్, పేదోడికి అది అవసరమే, పేదోడికి అది అవసరమే. కానీ ఎప్పుడు అవసరం? పేదోడిని ఇంకా ఎప్పటికీ పేదోడిగానే ఉంచుతారా? అంటే ఇవి ఇచ్చుకుంటా తినబెట్టుకుంటా వాళ్ళ నాన్నే ఉంచురు. ఇక ఉద్యోగాలు ఇచ్చి లేపుదాం, ఉపాధి మార్గాలను చూపించి వాళ్ళను పైకి తీసుకొద్దాం, ఎక్కడన్నా వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగేలాగా, వాళ్ళు సంపాదించుకునేలాగా, వాళ్ళు ఆర్జించుకునేలాగా వాళ్ళని ఎట్లయినా సరే తయారు చేద్దామనే ఉద్దేశాలు ప్రభుత్వాలకు ఉండాల్సింది పోయి పార్టీలకు ఉన్నటువంటి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళి బిచ్చగాడు లెక్కన ఉండాలి, వాడు ఆగమైపోతూ ఉండాలి. వానికి వీళ్ళు ఇగో చూసి రా వేస్తున్నాం. నేను గంతంలో కూడా చెప్పిన లీడర్ సినిమాలు ఉంటుంది అదే ఏంటంటే, బిర్యానీ పెట్టాలి, గుంజుకోవాలి, వాడు కనీసం పప్పు అన్న చారణ కలుపుకొని తినాలి, లేకపోతే అది కూడా గుంజేసుకున్నాం అనుకో అటు ఇటు ఎదురు చూడాలి, అప్పుడు ఫ్రీ రైస్ అనాలి, అప్పుడు ఉరికొస్తారు ఇక మన దగ్గరికి. అంటే భూములను కొల్లగొట్టాలి, ప్రభుత్వ ఆస్తులను కనిపించకుండా చేయాలి, పైగా మరి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొద్దామనే ఆలోచనని తీసుకురాకుండా వాళ్ళని ఇంకా బిచ్చగాళ్ళలాగానే ఉంచి వాళ్ళు ఈ ఉచితాలకు ఇట్లా పప్పులకు, ఉప్పులకు, నూనె ప్యాకెట్లకే సావాలి, గంటనే ఉండాలి. వాడికి ఒక ఆలోచించొద్దు, ఇక నా చేతిలో ఓటు ఉంది, ఆయుధం ఉంది, దీన్ని తీసుకుపోయి వేస్తే ప్రభుత్వాలే మారిపోతాయి, మా తలరాతలు మారిపోతాయి అని చెప్పి ఆలోచించుకునే శక్తిని వానికి ఇవ్వద్దు. వానికి పొద్దుందాకా ఆకలితో సంపాలే, ఇట్లా లాస్ట్కు బియ్యము, పప్పులు, నూనె, ఉప్పు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి వాడు అందులోనే కథం పట్టాలి. వాడు ఆడికెళ్ళి దాటి రావద్దు, ఇక ఆడికెళ్ళి కనీసం ఇంకొకసారి ఆలోచించొద్దు ఇక.